అట్లాంటిది ఈ టైంలో ఎందుకు వచ్చింది అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడటానికే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్ళాల్సిన నిధుల్ని మనం తీసుకొస్తున్నారని చెప్పి ప్రజలు అనుకునే విధంగా ఉంటుంది. దీనివల్ల ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అట్లా జగన్ కి ఫేవర్ చేస్తుందా? అదే అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు అనవసరమైన దీంట్లో మొదలు పెట్టుకున్నారనేది ఇందాక వారు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి శిక్షణ వల్ల సలహాకాలే నిర్ణయాలు తీసుకోవడం చేసి పెట్టాలి కదా రేవంత్ రెడ్డి గారు. జగన్ కి ఎందుకు చేస్తున్నారు? రెడ్డి ఆయన బాబు గారి చేద్దాం అనుకోపోయి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనం చేకూర్చే అవకాశం అయితే ఉంది. రైట్. వెంకటరెడ్డి గారు ఏంటి ఇద్దరి మధ్యన కుమ్మక్క రాజకీయం నడుస్తుందా? నాకు తెలిసి అట్లా అవుతుంది. సాయి గారు, ముందుగా మీకు ఛానల్లో ఉన్న అందరికీ అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. 2 నెలల్లో జరిగేటటువంటి ఎన్నికల కోసం తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేటటువంటి ప్రక్రియ అని చెప్తా. ఎందుకంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్ టిఆర్ఎస్ పార్టీకి పోయింది. మామూలుగా అయితే టిఆర్ఎస్ గడిచిన ఎన్నికల్లో ఉప ఎన్నికలు కావచ్చు, 2014 కావచ్చు, 18 కావచ్చు, ఎంతైనా టిఆర్ఎస్ అనేది ఇక్కడ తెలంగాణలో ఒక సెంటిమెంట్ రగిల్చేటటువంటి ప్రక్రియ టిఆర్ఎస్ పార్టీ చేసింది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బిఆర్ఎస్ గా మార్చడంతో దాన్ని ఏదో పూర్తి హక్కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణకి మేమే పేటెంట్ హక్కు ఇచ్చింది, మేమే అసలు మా వల్లే అది వచ్చిందని అనేటటువంటిది ఏదైతే మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రచారం చేశారో ఆ సెంటిమెంట్ ను మరింత బలంగా రేకెత్తించేటటువంటి ప్రక్రియలో భాగంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని పక్క రాష్ట్ర అసెంబ్లీలో ఏదైతే మా ప్రత్యర్థులు అంటే మా రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హీరో అని చెప్పి నిజంగా ఒప్పుకున్నటువంటి ప్రక్రియ. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రయోజనాలను చూసుకున్నప్పుడు అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి ప్రక్రియ. ఏం చెప్తారంటే మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం దోచేసింది జగన్మోహన్ రెడ్డి గారు, చాలా గొప్పవాడు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి గారు కాపాడాడు, తెలంగాణ ప్రయోజనాల్ని ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ విస్మరించింది వాళ్ళు చెప్పేటటువంటిది. సరే, దీంట్లో వాస్తవం ఉందా అనేదాంటే, ఎందుకంటే ఇది వాస్తవం ప్రజలకు కూడా తెలియదు. మాకేం తెలంగాణ ప్రాంతం మీద మాకేం ద్వేషం లేదు, మేమేదో దాన్ని క్రెడిట్ కొట్టేసుకోవడం కోసం మేము ఏదో తీసేసుకున్నామనే దాని మీద చర్చను నేను తీసుకెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే వాస్తవాన్ని చెప్పదలుచుకున్నాను. అసలు ఈ వివాదం ఎక్కడ వచ్చింది, ఇప్పుడు ఎందుకు దీన్ని రైజ్ చేశారని అంటే, మొన్న నాగార్జున సాగర్ అంశం వచ్చిన తర్వాత రైజ్ అయినటువంటి అంశంలో భాగంగా ఇప్పుడు ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ తీసుకొని వచ్చారు తెలంగాణ ప్రభుత్వం. అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీద మాట్లాడేటటువంటి దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన ఒక ముఖ్యమంత్రి అనేది పూర్తిగా మర్చిపోయి నిజంగా ఒక వీధి రౌడీలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుందాం, ఇప్పుడు మా భూభాగంలోకి ఎట్లా అడుగు పెడతావు చూద్దాం, మొన్నంటే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చి ఇప్పుడు నేనున్నా చూసుకుందాం అనే దగ్గర స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ. అంటే ఏంటిది?